దగ్గరకు వచ్చినప్పుడు హరీష్ గారు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది నాకే వచ్చిందా అనే ఫీలింగ్ మీకు అనిపించిందా? యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను, స్క్రిప్ట్ కూడా వినలేదు నేను. నాకు జస్ట్ కాల్ చేశారు, అది ఫిల్మ్ ఉంది. సో నేను అడిగాను ఓకే స్క్రిప్ట్ ఏంటి, హీ జస్ట్ సెట్ కమ్ టు సెట్స్ అంతే. సో నేను నమ్మి సెట్స్కి వెళ్ళాను. సో అప్పటిదాకా నాకు స్క్రిప్ట్ గురించి ఏమీ తెలియదు. అండ్ సెట్స్లో తెలిసింది ఓకే ఈ స్టోరీ, ఓకే దిస్ ఈస్ ద క్యారెక్టర్ అని. సో ఐ థింక్ ఐ జస్ట్ ట్రస్టెడ్ హరీష్ గారు అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాస్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు, దట్ వాజ్ ఇట్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారో తెలియదు కానీ మీరు ఈ మూవీలో ఓకే అయ్యారు అంటే తెలుగు వాళ్ళు మాత్రం ఒక ఓ వేసుకున్నారు. అవునా? లిటరల్గా. ఎందుకంటే తొలి ప్రేమతో అవ్వచ్చు, సుప్రీం అవ్వచ్చు, ఆ తర్వాత వెంకీ మామ, అసలు మీరు తెలుగు అమ్మాయిలాగా అనిపించేశారు ఆ సినిమాలతో. అవునవును. ఆ మూవీకి ఆ మూవీస్లోకి ఈ మూవీలోకి ఏమన్నా మీకు క్యారెక్టర్ చేంజ్ అయిందా, లేదంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది, అండ్ లుక్ వైజ్గా ఎట్లా కనిపించబోతున్నారు? సో లుక్ వైజ్ స్పెషల్గా హరీష్ నాకు చెప్పారు, నేను నీకు షార్ట్స్ ఇస్తాను, స్కర్ట్స్ ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను, అది నా ఒక మైండ్లో ఒక ఇమేజ్ ఉంది, అది నాకు కావాలి, గ్లామర్ కావాలి. సో అది లైక్ ఓకే నేను సరెండర్ అయ్యాను. అండ్ ఆ తర్వాత నా సీన్స్ ఈ సినిమాలో ఒక కామిక్ రిలీఫ్ లాగా ఉంటుంది. అంటే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ థింక్ పీపుల్ విల్ రియలీ ఎంజాయ్. అందుకే నేను కూడా చెప్పాను దట్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు, ఎందుకంటే చాలా మంచి సీన్స్ రాశారు హరీష్. అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను యూనో సార్తో పనిచేయడం. అండ్ మీరు చూస్తారు సినిమాలో.